నెక్స్ట్ వచ్చేసి లైవ్ సర్వర్. ఇది చాలా అంటే చాలా HTML అదే మీన్ వెబ్ డెవలపర్ చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది లైవ్ సర్వర్. ఇది నేను పర్సనల్ గా అయితే చాలా బాగా వాడతాను. ఇక్కడ ఫస్ట్ అయితే లైవ్ సర్వర్ మన ఒరిజినల్ ఇదే. అయితే ఇది ఉండేసి ఎట్లా అంటే మనం HTML కోడ్ లో ఏదైతే ఇక్కడ లైవ్ గా అంటే ఇప్పుడు మనం మామూలుగా అయితే వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తూ ఉంటాం. HTML కోడ్ రన్ చేసిన తర్వాత మనం ఏదో ఒక చేంజెస్ చేయాలని చెప్పేసి చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌజర్ లోకి వెళ్ళి రీలోడ్ కొట్టాలి. రీలోడ్ కొట్టే పని లేకుండా ఇప్పుడు మనం లైవ్ సర్వర్ వాడితే ఏంటంటే మనం జస్ట్ చూపిస్తాం చూడండి. మనం జస్ట్ ఇంకా ఇట్లా చేంజ్ చేయగానే అక్కడ కనిపించేస్తుంది. ఇప్పుడు మీకు ఇది ఇండెక్స్ అయితే రన్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇది మనది స్ప్లిట్ స్క్రీన్ అయితే పెట్టి చూపిస్తాను మీకు సైడ్ ఇది కదా. సో ఇవన్నీ మాకు అక్కర్లేదు, అంతా. సో కిందకైతే వస్తాం. ఇక్కడ చూడండి వెల్కమ్ తీసేసి ఇది ట్రెడిషనల్ వే నార్మల్ గా రన్ చేసి నువ్వు ఎలా అనేది ఇక్కడ మనం ఇప్పుడైతే వెల్కమ్ ఎలానో ఇది చూడండి. ఇప్పుడు హాయ్ అని పెట్టాను. ట్రెడిషనల్ గా అయితే హాయ్ అని ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి రీలోడ్ చేస్తే కానీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లైవ్ సర్వర్ ద్వారా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి స్టాప్ ఆల్రెడీ ఓకే. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఉంది కదా ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంది కదా. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత లైవ్ సర్వర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, నార్మల్ గా HTML ఫైల్ రన్ అయినట్టు కాకుండా ఒక సర్వర్ లాగా అయితే వస్తుంది. ఇక్కడ జస్ట్ మనం లైవ్ గా చూడండి. మన లెఫ్ట్ సైడ్ నేను టైప్ చేస్తున్నా, రైట్ సైడ్ చాలా తక్కువ సమయంలో అయితే వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వెల్కమ్ టు కొట్టేసా. చూడండి గైస్, ఒక్కసారి అంతా తీసేస్తున్నా.